అంటే చాలామంది చెప్తుంటారమ్మా. ఇప్పుడు ఈ మెడిటేషన్ ఎక్కువగా చేయడం వల్ల గానీ, లేదంటే దీనిలో ముందుకెళ్ళడం వల్ల గానీ, చక్రాస్ ఓవర్ యాక్టివ్ అయ్యి, ఇట్లా ఓవర్‌గా బిహేవ్ చేస్తుంటారు. రకరకాల విపరీత పరిణామాలొస్తుంటాయి అంటారు గదా! అలా ఏమన్నా మీ లైఫ్‌లో అలాంటివేమన్నా జరిగినియా? టు బి ఆనెస్ట్ నాకు గాని, మా హస్బెండ్‌కి గాని ఆ స్థితి రాలేదండి. మేము అంతకుముందు ఉన్న దానికన్నా చాలా కంపోజ్డ్ అయ్యాము. మాకు ఆ ఎంప్టీనెస్ అనేదొస్తుంది బ్రెయిన్. హ్మ్. అంటే ఇప్పుడు మేము మీతో మాట్లాడుతుంటే మీతోనే మాట్లాడతాం. ఇంక హ్మ్. ఏది ఉండదింకా. హ్మ్. మైండ్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ లాగా. హ్మ్. సో, తనకి నోటీస్ చేసింది తను వర్క్ వైస్ చాలా ఎఫిషియెంట్‌గా పనిచేస్తున్నాను అని చెప్పారు. నా హ్మ్. మట్టుకు నాకొచ్చింది నేను టైర్డ్ అవ్వట్లేదు. హ్మ్. నైట్ మిడ్‌నైట్ 12 వరకు కొన్నిసార్లు 1 వరకు ఉన్నా నెక్స్ట్ డే మళ్ళీ యాజ్ యూజువల్‌గా ఉంటున్నాం. అయ్యో! హ్మ్. నిన్న నిద్ర లేదు. ఆ ఫీలింగ్స్ లేవు. ఏమైనా కొన్ని చిరాకులు కొన్ని చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి హ్మ్. లైఫ్‌లో వైఫ్ హ్మ్. అండ్ హస్బెండ్ దగ్గర. హ్మ్. బట్ అదర్ దాన్ థట్ మేమైతే ఏది చూడలేదు. మీరు రోజుకి ఎంతసేపు ధ్యానం చేస్తారమ్మా? ఇప్పుడు అంతగా ఎక్కువ చెయ్యట్లేదు. 30, హ్మ్. 40 మినిట్స్ చేస్తాను. ధ్యానం చేయకుండా మాత్రం డే కంప్లీట్ అవ్వదు. అంటే ఒకప్పుడు మీరు రోజు గంటల కొలది ధ్యానం చేసేవాళ్ళు గదా! అంటే ఇప్పుడు ఇంక మీకు ధ్యానం అవసరం లేదనుకుంటున్నారా? ధ్యానం హ్మ్. చేస్తేనే నాకు ఇవన్నీ వస్తాయని నమ్మే స్థితి నుంచి ఇంకొంచెం అప్‌గ్రేడ్ అయ్యాను నేను అని హ్మ్. నాకనిపిస్తుంది. హ్మ్. మానవ సేవే మాధవ సేవ అన్నట్టు హ్మ్. మేము నలుగురికి కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళు పలానా వాళ్ళు చెప్పారు. దాని నుంచి మేము బయటకొచ్చేసాం అన్న మాట అది మామూలు కిక్ కాదు సార్. అది హ్మ్. వేరే హై ఇంకా. హ్మ్. ఆ! అది మనల్ని కాపాడేస్తుంది. హ్మ్. నిజం జెప్పాలంటే. మనకి ఇంట్లో ఏమి వర్క్స్ ఉన్నా, లేదా నాకే అవసరాలున్నా, ఆ హ్మ్. టయానికి యూనివర్స్ చూసేసుకుంటుంది. హ్మ్. నేను వీళ్ళని టేక్ కేర్ చేస్తుంటే. అంటే అమ్మా ఇప్పుడు మీరు జాబ్ జేస్తున్నారు. అక్కడ వర్క్ ప్లేస్‌లో గాని, లేదా మీ కొలీగ్స్‌లో గాని, ఇంకో చోట గాని ఎవరైనా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే, వాళ్ళతో మీరెప్పుడైనా సోల్ టాక్ చేసారా? ఉంది సార్. హ్మ్. అసలు నాకు నా బాస్‌తో బాగుండేది సార్ అసలు. హ్మ్. ఆవిడ తెల్లావిడ. హ్మ్. చక్కగా. నిజం చెప్పాలంటే ఇక్కడ తెల్లోళ్ళు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటారు. హ్మ్. అంటే మనకి నచ్చకపోతే వాళ్ళు ఆ నవ్వు, ఆ హాయ్, ఆ హ్మ్. మృదుత్వం వాళ్ళ హ్మ్. మాటల్లో అది చెక్కు చెదరదు. హ్మ్. కావాలంటే తీసేస్తారు హ్మ్. స్మూత్‌గా. హ్మ్. ఆ! అంతే. ఎక్కడ తగ్గించాలో అక్కడ కొట్టేస్తారు గానీ హ్మ్. అటాక్ అవ్వరు. ఆ! హ్మ్. సో, కానీ నా లైఫ్‌లో ఒక కంపెనీ దగ్గర అటాక్ అయింది. నాకు హ్మ్. టిట్ ఫర్ టాట్‌లు వస్తూనే ఉండేవి. నేను హ్మ్. తప్పు చేసినా, చెయ్యకపోయినా నాకు పడతానే ఉండేవి. అప్పుడు నేను మేడంకి చెప్పాను, "మేడం ఇలా ఛాలెంజెస్ వస్తున్నాయి" అని. హ్మ్. మేము ఏదొచ్చినా టెస్ట్ అనే అంటామనమాట. హ్మ్. "టెస్ట్ వస్తుంది మేడం" అని అంటే, "మరి అడగండి అయితే డ్రీము" అని అన్నారు. హ్మ్. అడిగితే నేను చూసుకున్నా. వన్ హ్మ్. ఆఫ్ ద లైఫ్స్‌లో నేను నా ఎంప్లాయీస్‌ని వాళ్ళకి చేసిన పనికి తగ్గ ఫలితాన్ని ఇవ్వట్లేదు నేను. హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రిసియేషన్ అవ్వచ్చు, మనీ వైస్ హ్మ్. అవ్వచ్చు. సో, మరి నేనక్కడ ఎంతమందిని అలా చెదరగొట్టేసానో, హ్మ్. హడలగొట్టేసానో, హ్మ్. ఇక్కడ నాకొకరి రూపంలో నాకొచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు నేను కళ అడిగి 4P చేసుకుంటే యూజువల్‌గా క్లియర్ అయిపోవాలి. బట్ కొన్ని అలా అవ్వట్లేదు. సో, ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ మీరు ఆమెని కళ అడిగి 4P చేసుకొని క్షమాపణ చెప్పాక కూడా అవ్వలేదు, ఇంకా ఉన్నాయి అంటే హ్మ్. ఖచ్చితంగా మనకి సోల్ టాక్ రికమెండ్ చేస్తారు. ఓకే. ఈ సోల్ టాక్‌లో నేను ఆమెతో డీల్ చేస్తాననమాట. హ్మ్. ఆ వేలో నాకు చాలా బెటర్ రిజల్ట్సే వచ్చినియి. అది ఎలా ఉంటుందంటే, వన్ ఆఫ్ ద టైమ్‌లో మనకేమనిపిస్తది, నీ బాస్ ఏం అదే మనమే చెప్పుకుంటాం మన హ్మ్. ఆఫీసు. "ఇది ఎలా ఉంది శ్రీలక్ష్మి కొత్త ఆఫీస్" అంటే, హ్మ్. అంతా బావుంది. బట్ మా బాసే కొంచెం ఇలా ఇలా అని మైక్రో హ్మ్. మేనేజ్‌మెంట్ ఇయన్నీ చెప్తాము. హ్మ్. మనమే ఫస్ట్ క్లూస్ ఇచ్చేస్తాం మన హ్మ్. ఫ్రెండ్స్‌కి. హ్మ్. ఆ తర్వాత కొన్ని రోజులకి అది పెద్దగా అయితది. అది హ్మ్. కర్మ అని తెలుస్తది. హ్మ్. అప్పుడు మనం సెటరేట్ అయిపోతాం. అమ్మో! హ్మ్. నేనిలా కంప్లెయింట్ చేయకూడదు. హ్మ్. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నేనే హ్మ్. మిమ్మల్ని నా లైఫ్‌లోకి తెచ్చుకున్నాను. హ్మ్. ఈ రకంగా లెసన్ నేర్చుకోవడానికి ఐయామ్ హ్మ్. యాక్సెప్టింగ్. హ్మ్. నేను ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ కంప్లెయింట్ ఆర్ జడ్జ్ అని ఇవన్నీ చెప్పుకుంటాం. హ్మ్. చెప్పిన తర్వాత అంతా బానే ఉంటది. ఒకరోజు వీకెండ్ ఆ ఫ్రెండ్ వాళ్ళు కలుస్తారు. హ్మ్. మనం ఏం అనకుండా వాళ్ళే వచ్చి అడుగుతారు. హ్మ్. జాబ్ ఎలా ఉంది అని అంటారు. హ్మ్. బావుంది అంటే, హ్మ్. మీ బాస్ ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉంది అని అడుగుతారు. హ్మ్. మర్చిపోయి మళ్ళీ మనం ఆ ట్రామాలోకెళ్ళిపోయామనుకోండి, హ్మ్. మళ్ళీ మనకు పడతాయి హ్మ్. మొట్టికాయలు. అంటే మన భావనే మన సృష్టి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏమి యూనివర్స్‌కి చెప్తున్నాం అనేది హ్మ్. క్లియర్‌గా తెలిసిపోతుందక్కడ. హ్మ్. అంటే హ్మ్. నువ్వేమో సారీ చెప్తున్నావు హ్మ్. గతంలో చేసిన దానికి. హ్మ్.
ఈమెను ఏమి అనని అంటున్నావు, మరి మీ ఫ్రెండ్ దగ్గరేమో మొత్తం చిట్టా అంతా చెప్పేస్తున్నావు. సో ఇలాంటివన్నీ మళ్ళీ మనకి ఇంపాక్ట్ అవుతాయి. సో మనం ఆ విజ్ఞతతో, ఎరుకతో మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో, మన ఆలోచనలోనైనా, మనం చేసే యాక్షన్స్ తోనైనా అవన్నీ 3 ఎలైన్ అయితే కనుక మనం మాటే మంత్రం అవుతుంది అనేది నాకు అర్థమైంది. ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ మీకు. మీ మొదటి సంతానం పుట్టేటప్పటికి మీరు ఇంకా ఈ మార్గంలోకి అడుగుపెట్టలేరు, కానీ రెండో సంతానం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు ఈ మార్గంలోకి రావడము, దీనిలో అంత లోతులు తెలుసుకోవడము, దీని మీద ఎంతో జ్ఞానాన్ని పెంచుకోవడం జరిగింది. కాబట్టి మీకు పుట్టబోయే రెండో బిడ్డ ఎలాంటి సోల్ అయి ఉండాలి అని మాస్టర్స్ని అడగడం జరిగిందా? ఎలాంటి మాస్టర్ మీకు పుట్టాలని కూడా అడగడం జరిగిందా? అలాంటి ఉత్సాహాలు ఉండేవి. జ్ఞాని రావాలి, ఎందుకంటే అవన్నీ తెలుస్తున్నాయి కదా, అవన్నీ రుచి చూడాలనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు. సో అడిగాము, అలాగే వచ్చారు. వచ్చినప్పుడు కూడా మనల్ని ఎంత క్లెన్స్ చేయాలో అంత చేశారు సార్. ఎందుకంటే అమ్మా, ఎంతోమంది మాస్టర్స్ ఎదురు చూస్తున్నారంట, ఒక మంచి ఆత్మజ్ఞానం కలిగిన వారి యొక్క గర్భాలలో మేము జన్మలు తీసుకోవాలి, అట్లాంటి గర్భాలు మాకు కావాలని ఎదురు చూస్తున్నారంట. మరి అలాంటప్పుడు ఏదైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ చేస్తున్నారా? ఇట్లా ఇలా ఉండాలి, ఇలా ఉంటే మనకు ఉత్తమమైన మాస్టర్స్ మన ద్వారా ఈ భూమి మీదకి వస్తారని చెప్పడం జరుగుతుందా? ఖచ్చితంగా చేస్తాం. యా ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తే ఈ భూమి ఇంకా బాగా, అంటే మనం ఎఫర్ట్లెస్ గా ఇంకా పాజిటివ్ గా చేయగలం కదా. సో మనం ఆ అవేర్నెస్ తో మనం ఆ స్థితిలో ఉంటే గనక అంత అద్భుతమైన మాస్టర్స్ వస్తారని మేము ఖచ్చితంగా చెప్తాము. వాళ్ళు వాటికి ఏం చేయాలో కూడా మేము చెప్తాం.